నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. కల్వకుంట్ల కవిత గారు ఏం మాట్లాడిందో ఒక్కసారి వినండి మిత్రులారా, తర్వాత మనం మాట్లాడుకుందాం. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు కవిత గారు ఏమంటున్నారు? తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటున్నారు. కవితమ్మ నోరుంది కదా అని ఇష్టమున్నట్టు మాట్లాడకూడదు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. అవునా కాదా? ఇలాంటి మాటల వల్లే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు. ఇప్పుడు కూడా మార్పు రాకపోతే ఎట్లా? కల్వకుంట్ల కవితమ్మ, కేసీఆర్ మీకు పితనే, మాకు జాతి పిత కానే కాదు ఎప్పటికీ. ఇది గుర్తుపెట్టుకో. తెలంగాణ పేరుతో, తెలంగాణ సెంటిమెంటుతో లక్షల కోట్లు దోచి మీకు దాచిపెట్టింది కాబట్టి మీరు పితగా గౌరవించుకోండి, కానీ జాతిపితాన్ని రుద్దకండి. కేసీఆర్ జాతిపిత అయితే తెలంగాణమై జీవించి తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసి మొత్తం సర్వస్వం త్యాగం చేసిన కొండలక్ష్మి బాపూజీ గారు ఎవరు? తెలంగాణ కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన జయశంకర్ సార్ ఎవరు? చెప్పు కవితమ్మ, బంజాయి కవిత, మీ మాటలు బంజాయి. ఇప్పటికే రాజకీయంగా పతనావస్థలోకి వెళ్ళిపోతున్నావు. ఆ మాత్రం నీలో ఆ మార్పు రాకపోతే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ఇది తెలంగాణ కవితమ్మ, ఎన్ని రోజులు తెలంగాణ పేరుతో రాజకీయం చేస్తారు మీరు? తెలంగాణ పేరు వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడ్డది మిత్రులారా, ఆ కుటుంబమే కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కవితమ్మ, మీ పితని గౌరవించుకోండి, జాతి పితాని చెప్పకండి. ఇలా ఇంకొకసారి మాట్లాడితే తెలంగాణ ప్రజలు కన్నెరి చేసినాడు. ఇప్పటికే రాజకీయంగా పతనావాసలు వెళ్ళిపోయినావు. రాజకీయ ఉనికిని కూడా కోల్పోక తప్పదు కవితమ్మ. ఖబర్దార్ చెప్పుతున్నా.